Hello everyone, this is Dr. Sai Prince Reddy, consultant pediatric intensivist at Paramita Women's Children's Hospital, Madinaguda. Today's topic is about catch-up vaccination. So, ఇప్పుడు నేను కొన్ని ఆప్షనల్ వ్యాక్సిన్స్ చెప్తాను which are not given in the government sector. గవర్నమెంట్ ఇవ్వని గురించి చెప్తాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్, అనదర్ వన్ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్, ఇంకోటి మెనింగోకాకల్ వ్యాక్సిన్. ఇవి గవర్నమెంట్ ఇవ్వరండి. ఎవరెవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? సో చికెన్ పాక్స్, కమిటీ చికెన్ పాక్స్. సో ఫస్ట్ డోస్ ఆఫ్ చికెన్ పాక్స్ 15 months టైంలో నుంచి స్టార్ట్ చేస్తాము. సో 15 months నుంచి ఎప్పుడైనా వచ్చి ఫస్ట్ డోస్ తీసుకోవచ్చు. సెకండ్ డోస్ వచ్చేసి 3 months గ్యాప్ ఆఫ్ ఫస్ట్ డోస్ తీసుకుని 3 months గ్యాప్ లో సెకండ్ డోస్ తీసుకోవాలి. 3 months గ్యాప్ తర్వాత సో మినిమం టైం గ్యాప్ అనేది 3 months అని ఉండాలి. 3 months అయితే ఎంత టైం ఇచ్చినా ప్రాబ్లం లేదు. పాతలో ఎట్లా ఉండేదంటే ఫస్ట్ డోస్ 1.5 year కి ఇచ్చి సెకండ్ డోస్ 4 years కి ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు 1.5 year కి ఫస్ట్ డోస్ ఇచ్చినా కూడా విత్ ఇన్ 3 months లో 3 months తర్వాత ఎప్పుడైనా సరే సెకండ్ డోస్ ఇస్తే ఎర్లీగా ఇమ్యూనిటీ వస్తుంది. అప్పుడు చికెన్ పాక్స్ అటాక్ అయినా కూడా మనకి ఇమ్యూనిటీ ఆల్రెడీ డెవలప్ అయి ఉంటుంది అన్నట్టు. సో దీనివల్ల అసలు లైఫ్ లాంగ్ చికెన్ పాక్స్ రాదా అంటే 95% to 99% రాదండి ఒకసారి చికెన్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకుంటే. ఒకవేళ వచ్చినా కూడా చాలా మైల్డ్ గా ఉంటుంది డిసీజ్. సో దట్ మచ్ ఇంపార్టెంట్ ఈ చికెన్ పాక్స్ వ్యాక్సిన్. సో చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వల్ల అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చికెన్ పాక్స్ వచ్చిందంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కొంతమందికి. అందుకని వీలైనంత వరకు రాకుండా ఉండడం బెటర్. అమ్మవారు అంటాం కదా, అది రాకుండా ఉంటే బెటర్ ఉంటుంది అన్నట్టు. సో వ్యాక్సిన్ అనేది 15 months నుంచి స్టార్ట్ చేసుకోవాలి. విత్ ఇన్ 3 months దాటిన తర్వాత ఎప్పుడైనా సరే సెకండ్ డోస్ తీసుకోవాలి. అది చికెన్ పాక్స్ వ్యాక్సిన్. అదే విధంగా హెపటైటిస్ ఏ వ్యాక్సిన్. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అనేది 1 year ఫస్ట్ బర్త్డే తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. అది కూడా సింగిల్ డోస్ వ్యాక్సిన్ షెడ్యూల్. అది కూడా సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఉంటుంది. అది కూడా లైవ్ ఉంటుంది, కిల్డ్ ఉంటుంది. కిల్డ్ అయితే 2 doses తీసుకోవాలి. ప్రస్తుతానికి సింగిల్ డోస్ తీసుకున్న అంటే ఇక మేము మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ 1 dose అనేది తీసుకోవాలి. హెపటైటిస్ ఏ అనేది 1 year తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు లైఫ్ లో. ఎప్పుడు అటాక్ అవ్వలేదు అంటే ఒక్క డోస్ తీసుకున్నా చాలు, వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది బెటర్ వచ్చేస్తాం అన్నట్టు. సో దట్ ఈస్ హెపటైటిస్ ఏ. హెపటైటిస్ ఏ కూడా గవర్నమెంట్ లో మనకి దొరకదు అన్నట్టు. సిమిలర్లీ మెనింగోకాకల్ వ్యాక్సిన్. మెనింగోకాకల్ వ్యాక్సిన్ అనేది కొంచెం ఖర్చుతో కూడిన వ్యాక్సిన్. ఇది 2 doses ఇస్తాం షెడ్యూల్. ఇది యాక్చువల్గా మనం 9 months నుంచే స్టార్ట్ చేస్తాం వ్యాక్సినేషన్ అనేది. ఇది గవర్నమెంట్ లో ఇవ్వరు, ఇది కొంచెం కాస్ట్లీ కాబట్టి. సో ఈ 9 months నుంచి 2 years లోపు తీసుకున్న వాళ్ళు 2 doses తీసుకోవాలి షెడ్యూల్. ఫస్ట్ డోస్ తీసుకున్న 3 months తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలి. ఒకవేళ 2 years తర్వాత వచ్చిండ్రు మీ దగ్గరికి అంటే తీసుకోవాల్సి వచ్చింది అని అంటే సింగిల్ డోస్ తీసుకోవాలి. సో యూజువల్ ఎవరెవరు తీసుకోవాలి ఈ మెనింగోకాకల్ వ్యాక్సిన్ అంటే ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేసే వాళ్ళు, లేదా కొన్ని బెల్ట్స్ ఉంటాయి అన్నట్టు. నార్త్ ఇండియన్ బెల్ట్, నార్త్ తెలంగాణ బెల్ట్, నార్త్ కర్ణాటక బెల్ట్, అలా కొన్ని డిఫరెంట్ బెల్ట్ ఏరియాస్ ఉంటుంది. అలాంటి ఏరియాస్ లో తీసుకోవడం బెటర్. ఎందుకంటే అక్కడ మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్స్ అనేది కొంచెం అరుదుగా వస్తూ ఉంటాయి అన్నట్టు. ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా మెనింగోకాకల్ వ్యాక్సిన్ తీసుకోవాలి. సో అది 2 years లోపు వస్తున్నారు హాస్పిటల్ కి అంటే కంపల్సరీ 2 dose షెడ్యూల్ తీసుకోవాలి. 2 years తర్వాత ఉన్న వాళ్ళకి 1 dose ఇస్తాం. ఎందుకంటే 2 dose ఇచ్చినా 1 dose ఇచ్చినా ఎఫికసీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అందుకని మనం 2 years దాటిన వాళ్ళకి ఓన్లీ 1 dose అని ఇస్తాం అన్నట్టు. సో ఇది ట్రావెల్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా తీసుకోవచ్చు. లైక్ కొంతమంది స్కూల్ గోయింగ్ కిడ్స్, లేదా కాలేజ్కి వెళ్ళే కిడ్స్, లేదా హైయర్ స్టడీస్ కి వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా మెనింగోకాకల్ వ్యాక్సిన్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి. అట్లీస్ట్ సింగిల్ డోస్ అయినా తీసుకోవడం ఇంపార్టెంట్. సో ఈ 3 వ్యాక్సిన్స్ అనేది గవర్నమెంట్ షెడ్యూల్ లో ఉండదు కాబట్టి ప్రైవేట్ లోనే తీసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.